తెలంగాణ సంచార జాతర ప్రజలను భస్మం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ 1 గా నిలిచిందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఎల్బీ నగర్ లో ఎస్కే గార్డెన్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ వియుక్త జాతుల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా ఎన్ని రోజులు కుల వృత్తులతో జీవించాలని, సంచార జాతుల బిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించి మన భవిష్యత్తు మనమే బాగు చేసుకోవాలన్నారు. బహుజన రాజాధికారం కోసం తెలంగాణలో ప్రతి గల్లీ గల్లీకి, ఊరూరుకు ఏనుగు గుర్తును ప్రజల్లోకి తీసుకుపోవాలని, అప్పుడే మన ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు బడింగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, సంచార జాతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మూగ జీవాలుగా బతికే దుస్థితి నుండి ఈ రోజు మన భవిష్యత్తును మనమే రాసుకుందామని, మన భవిష్యత్తును మనమే బాగు చేసుకుందామని ఈ రోజు ఇక్కడికి చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న మనం, నోరు లేని మూగ జీవాలుగా బతికిన మనం ఈరోజు అందరం కూడా ఒకటే గుడి కిందికి వచ్చి జాతీయ సంచార జాతుల సంఘంగా ఉండి మన బాధలను, మన గోసలను, మన ఆకాంక్షలను వీటన్నిటిని కూడా ప్రపంచానికి తెలియజెప్పే సాహసం చేసిన అందులో ఆనందంగా ఉంది, బాధగా కూడా ఉంది. ఆ ఫ్లైఓవర్ నుంచి ఈ ఫంక్షన్ ప్యాలెస్ కు వస్తుంటే మా అక్కలు ఆ డోలు పట్టుకొని కొడుతుంటే, వాళ్ళు వేసుకున్న వాళ్ళ తలను చూస్తుంటే, వాళ్ళు వేసుకున్న దుస్తులను చూస్తుంటే, మా తమ్ముడు ఆ గొరడ పట్టుకుని కొట్టుకుంటూ రోడ్డు మీద మేము జీవనోపాధికి చేసే ఈ వృత్తి ఇదని అంటుంటే, మా గంగిరెద్దులు అందరూ అదే రోడ్డు మీద గంగిరెద్దులను నడిపిస్తూ వాటితో ఆడుతూ ఈ విధంగా మరి అదే మా జీవన వృత్తి, అదే మా జీవనోపాధి చెప్తుంటే బాధ అనిపించింది, చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను కూడా అలాంటి కుటుంబాల నుంచి వచ్చినాను. ఈరోజు మరి అలాంటి కుటుంబాల నుంచి నేను అందుకంటే టీచర్ చెన్నయ్య గారిని అడిగినా, నాగరాజు గారిని అడిగినా, శ్రీనివాస్ గారిని అడిగినా, మేము కూడా సత్యనారాయణ గారిని కూడా మేము కూడా అలాంటి కుటుంబాల నుంచే వచ్చినాం. ఒకరోజు నరేంద్ర గారు, వెంకటనారాయణ గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఆఫీస్కి వచ్చి నేను వాళ్ళందరినీ కూర్చి అడిగిన ప్రశ్న ఒకటే, మీరు చదువుకోవడానికి కారణం ఏంటి? మిగతా వాళ్ళు చదువుకోకపోవడానికి కారణం ఏంటి? ఎన్ని రోజులని ఈ పెద్దమ్మల అక్కలు, ఎన్ని రోజులని ఆ గంగిరెద్దులు అన్నలు, ఎన్ని రోజులని డోలు కొట్టాలి, ఎన్ని రోజులని గంగిరెద్దులతో ఆడుకోవాలి? వాళ్ళ పిల్లలు ఏం చేయాలి? ఈరోజు చెన్నై సార్ లాంటి వాళ్ళ టీచర్లు మా అమ్మను బడికి తీసుకపోకపోయింటే ఈరోజు ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినవాడు కాదు. ఈరోజు ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినవాడు కాదు. ప్రవీణ్ కుమార్ చెల్లెలు ఒక డాక్టర్ అయ్యేది కాదు. ప్రవీణ్ కుమార్ తమ్ముడు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అయినవాడు కాదు. ఇక్కడ కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మీ డిమాండ్లలో నేను మొదటి చూసిన మొట్టమొదటి విద్య మిత్రులారా, మిగతావన్నీ తర్వాత విద్య 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 వచ్చినందుకే వెంకటనారాయణ గారు ఇక్కడ కూర్చున్నాడు. విద్య వచ్చినందుకే తమ్ముడు శ్రీనివాస్ అక్కడ పరిశోధన చేసిండు. విద్య వచ్చినందుకే సత్యనారాయణ గారు అడ్వకేట్ అయ్యాడు. విద్య వచ్చినందుకే సత్యనారాయణ వల్ల అన్న డాక్టర్ శుభలింగం ఈరోజు టాప్ 10 సర్జన్ వెటర్నరీ సర్జన్స్ లో ఈరోజు ఉన్నాడు. లేకపోతే ఈరోజు హైదరాబాద్ లో చాలా చాలా వెటర్నరీ హాస్పిటల్స్ క్లోజ్ అయిపోయి అంత గొప్ప స్థితిలో శంభలింగం ఉన్నాడు. ఎందుకున్నాడు? చదువుకున్నాడు. ఈరోజు ఆ పెద్దమ్మల వాళ్ళ బిడ్డలకు ఈరోజు పెద్దలు శ్రీనివాస్ గారు నాకు ఫోటోలు షేర్ చేసిండు. గుడారాలుగా బతుకుతున్నారు మా బిడ్డలు, గుడారాలుగా బతుకుతున్నారు. కొంతమంది బిడ్డలకు బట్టలు కూడా లేవు, కొంతమంది బిడ్డలకు బట్టలు కూడా లేవు. కుక్కలు పందులు తిరుగుతున్నాయి గుడారాల పక్కన. ఇప్పటికీ ఆ పందుల కుక్కల పక్కనే మా బిడ్డలు అన్నం తింటున్నారు, స్నానం చేస్తున్నారు. ఇంటికి పైకప్పు లేదు, పైన బ్లూ టార్పాలిన్ కప్పింది. అదే ఇల్లు. ఈ రోజు ఇక్కడ ఉంటుంది ఇల్లు, రేపు మరొక చోట ఉంటుంది. ఈరోజు మనం నెంబర్ల గురించి మాట్లాడుతున్నాం. 100 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 20,000 మంది ఉన్నారు.
నాయకుడిగా నేను ఈ ప్రశ్నిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇదే ప్రశ్నిస్తున్నా నేను. ఈ రోజు తెలంగాణలో వెలువల సంఖ్య ఎంత వెలువల సంఖ్య? 1,00,000 కుటుంబాలు అంత 10,000 కుటుంబాలు, లేకపోతే ఒక 50,000 కుటుంబాలు ఉంటాయనుకుందాం. రేట్ల సంఖ్య ఎంత? 3%, లేకపోతే 5% అనుకుందాం, లేకపోతే 10% అనుకుందాం. వైశ్యుల సంఖ్య ఎంత? వీళ్ళంత బ్రాహ్మణుల సంఖ్య ఎంత? అంత కలిపితే ఓకే 15%. వీరు 15% ఉన్న మీరు 90% సంపద మీ దగ్గర పెట్టుకొని మా బిడ్డలు ఎంతమంది ఈ రోజు 9 లక్షల జనాభా ఉన్న మేము పందుల మధ్యలో కుక్కల మధ్యలో అడుక్కుంటూ తిరుగుతున్నాం. ఇదేనా మీరు చెప్తున్న బజారు తెలంగాణ? ఇదేనా మీరు మాకు ఇచ్చిన స్వాతంత్రం? ఇదేనా మీరు మాకు ఇచ్చిందని నేను అడుగుతున్నా. మీ కుటుంబాలేమో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, మారిషస్, అమెరికా, ఆస్ట్రేలియా. మీరు ఎక్కడంటే అక్కడ పోతారు, విమానాల్లో వేలుస్తుంటారు. మా బిడ్డలు గంగిరెద్దులతోని కుక్కలతోని పందుల మధ్యనే సహవాసం చేస్తున్నారు, చదువు లేకుండా. ఇంతకుముందు వెంకటనారాయణ గారు చెప్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే 2000 సంవత్సరాల తర్వాత కూడా, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2015-16 సంవత్సరంలో కేవలం 10% మందికి అక్షరాస్యత ఉంది. 70 కులాల వరకు స్కూల్ ముఖ కూడా చూడలేదు. ఇదేనా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న బంగారు తెలంగాణ? ఇదేనా మీరు చెప్తున్న బంగారు తెలంగాణ? ఇదేనా ప్రతిసారి కూడా మీరు తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు? ఏక తెలంగాణ నెంబర్ 1. సంచార జాతుల భవిష్యత్తును భస్మం చేయడంలోనే మీరు నెంబర్ 1 ఉన్నారు. మీ ఇల్లు బాగా కట్టుకుంటున్నారు, మీ ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు, రోజుకొక కారు కొనుక్కుంటున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. మా కులాల పేరు చెప్పి మీరు బూతులు మాట్లాడుతున్నారు. దాంట్లో మీరు నెంబర్ 1 ఉన్నారు. మా భవిష్యత్తును కొల్లగొట్టడంలో మీరు నెంబర్ 1 ఉన్నారు. మా భవిష్యత్తును దుర్మార్గంగా కొల్లగొట్టి మళ్ళీ బయటపడకుండా మీ ఇష్టం వచ్చిన కథలు మీరు చేసుకుంటా మమ్మల్ని మభ్యపెట్టడంలో మీరు నెంబర్ 1 ఉన్నారు. ఇక్కడ మా బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది. ఈరోజు నరేందర్ గారు, వెంకటనారాయణ గారు ఎంతో పోరాటం చేసి ఎంపీసీ కార్పొరేషన్ తీసుకొచ్చారు. నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున బహించి కుమారి మాయావతి గారి నాయకత్వంలో నేను బహుజన సమాజ్ పార్టీలో చేరిన తర్వాత నేను కరీంనగర్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా, ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే నిజామాబాద్ దాకా, నిజామాబాద్ నుంచి మహబూబ్నగర్ దాకా ప్రతి వేదిక మీద, మరి ముఖ్యంగా నలుగురు లక్షలాది మంది ముందు, ప్రతి వేదిక ముందు కూడా నేను సంచార జాతుల గురించి మాట్లాడినా. నేను వీళ్ళు 1% ఉండమని మాట్లాడలేదురా, వీళ్ళు 5 మందే ఉన్నారని మాట్లాడలేదు, వీళ్ళు మామూలు బయట యాచక వృత్తి చేస్తారని మాట్లాడలేదు. బహుజన సమాజ్ పార్టీ, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాశీరామ్, గౌతమ బుద్ధుడు మనిషిని మనిషిగా చూసిండు, మనిషిని నెంబర్లుగా చూడలేదు. వాళ్ళు ఇప్పుడున్న పాలకులు, అరే వీళ్ళు 10 మందే ఉన్నారు, వీళ్ళతో మనకు ఓటు రావు కదా, వీళ్ళు 100 మందే ఉన్నారు, వీళ్ళతో మనకే ఓటు వస్తాయి, అరే వీళ్ళు 3 లక్షల మంది ఉన్నారు, వీళ్ళతో మనం హుజరాబాద్ గెలుస్తామా, వీళ్ళతో మనం దుబ్బాక గెలుస్తామా, అరే వీళ్ళ వల్ల మనం సాగర్లో గెలుస్తామా, ఇదంతా అయ్యే దీనికెందుకు వైస్ ఛాన్సలర్, వీళ్ళ నుంచి ఎందుకు ఐఏఎస్ లాగేస్తుంది, వీళ్ళ నుంచి ఎందుకు అంటే తక్కువ మంది ఉన్నారు, వీళ్ళతో నాకు ఐఏఎస్ కాదు, వచ్చేస్తే ఒక కార్పొరేషన్ పెట్టు, తాడు శ్రీనివాసం అక్కడ పెట్టు, పేపర్ మీద 10 లక్షల కోట్లు పెట్టు, 10 రూపాయలు కూడా ఇవ్వాలి. ఎవరు అడుగుతున్నారు? మాకు చదివిస్తే కదా మేము అడుగుతున్నాం. అట్లాంటిది కాదు బహుజన సమాజ్ పార్టీ. బహుజన సమాజ్ పార్టీ మాన్యవర్ కాశీరామ్ గారు ఏ జాతులైతే, ఏ తరాలైతే అనాదిగా అణచివేత గురైనాయో, ఏ కుటుంబాలైతే అనాదిగా వివక్షకు గురైనాయో, ఆ కుటుంబాలనే పాలకులను చేయడానికి వచ్చింది బహుజన సమాజ్ పార్టీ. అయ్యా మీ దాంట్లో చాలా మంది మేము బంధు పథకం, మాకు కూడా బంధు పథకం కావాలంటారు. బంధు పెట్టుకు కావాలి. మనమే పాలకులు కావాలి. ఈ రోజు మన బిడ్డలే, మన సంచార జాతి బిడ్డలే ప్రగతి పోయి అక్కడ వాళ్ళ సంతకాలు వాళ్ళే చేసుకోవాలి. అంతే
తప్ప మనము వాళ్ళు వీళ్ళు మందులు అడగలేదు. వాళ్ళ సంఖ్య ఎంత, మన సంఖ్య ఎంత? మనం 85% మంది ఉన్నాం, వాళ్ళు 15% మంది ఉన్నారు. ఈ 33 మంది ముఖ్యమంత్రులు వస్తే 33 ముఖ్యమంత్రులు ఎంతమంది సంచార జాతుల ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతమంది మరి ఎస్సీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతమంది ఎస్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు? జీరో. ఇలాంటి దుర్మార్గమైన పాలన కథం కావాలనే ఈరోజు ప్రవీణ్ కుమార్ 6.5 సంవత్సరాల ఉద్యోగాన్ని వదిలేసి 6.5 సంవత్సరాల సర్వీస్ వదిలేసి ఈ రోజు ప్రవీణ్ కుమార్ బంజీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో నడుస్తున్న బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యారు. చాలా మంది అన్నారు, అరే ప్రవీణ్ కుమార్ అట్లా ఇది అట్లా చేసింది, ఇది చేసింది, దళిత పోలీస్ అధికారి అది చేసింది. ఇగో ఈ రోజు ఎట్లయితే మరి పెద్దలు మంత్రి మల్లారెడ్డి గారు, నేను మల్లారెడ్డి గారు అంటున్నా, నువ్వు మా వంశీరాజు సోదరుడు పిచ్చకుంటున్నాను. నేను మల్లారెడ్డి గారు అంటున్నా, బిడ్డ నేను చదువుకున్నా, నువ్వు చదువుకోలేదు, అందుకే నీకు నువ్వు అనడం మీడియా వాళ్ళు అడగని అయ్యో నాకు తప్పైంది అనడం. నీ మనసులో మమ్మల్ని గౌరవించాలని లేదు, నీకు మీ మనసులో మమ్మల్ని గౌరవించాలని లేదు. వీళ్ళంతా మా ఇళ్ళలో పని చేస్తారు, మా హాలి పని చేస్తారు, అది చేస్తారు, అడుగుకుంటారు అనే ఏమైనా భావన మా మీద నీకున్నది. అందుకే నువ్వు ఇష్టం వచ్చినట్టు మా పేర్లు పెట్టుకొని తిట్లు తింటావు. ఇంతకుముందు మాదిగానే పదాన్ని కూడా అట్లా తిట్టు. ఎంతో మంది ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు మాదిగా కూడా అట్లా తిట్టారు. ఆ మందకృష్ణ మాదిగ గారు వచ్చి కొంచెం దీనికి ఎప్పుడైతే నరేంద్ర గారు పోరాటం చేసిందో వెంకటనారాయణ కూడా ఉన్న మందకృష్ణ మాదిగ కూడా అట్లనే మాదిగా పదవి చేస్తే బాగుంటుంది, బిడ్డలు నీకు అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పేసి పోరాటం చేయడం వల్ల కొంత తగ్గినాం. అంటే ఈ రోజు నీ గుండెల్లో మమ్మల్ని గౌరవించాలని లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మీడియా ముందర ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. సో ఇలాంటి దుస్థితి అనేది మనకు రాబోతున్నారు. అందుకొరకే బహుజన సమాజ్ పార్టీ పోవాలి. బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి. నేనే అనుకుంటున్నాను. అందుకొరకే ప్రవీణ్ కుమార్ ఈ 6.5 సంవత్సరాల సర్వీస్ ను అట్లా పడేసి ఈ రోజు మనందరి జీవితాలు బాగు చేసుకోవడం కోసం మాయావతి గారి ఆశీస్సులతో బహుజన సమాజ్ పార్టీలో నేను జాయిన్ అయిన మిత్రులారా, ఈ రోజు ప్రవీణ్ కుమార్ ప్రగతి పనిపై ఆడ కూర్చొని చేయాలని కాదు. ప్రవీణ్ కుమార్ కు ఈ రోజు ఇక్కడ ఉన్న బిడ్డలందరూ ప్రగతి భవన్ లో కూర్చొని మేమే పాలకులము అని ఫీల్ అయ్యే విధంగా అనేది ప్రవీణ్ కుమార్ యొక్క లక్ష్యం మిత్రులారా. అందుకొరకే ఈ రోజు మనం ఆ ఓటు చైతన్యం తెచ్చుకోవాలి. కుల సంఘాల మిత్రులకు ఇంతకుముందు పెద్దలు నాగరాజు గారు చాలా చక్కగా చెప్పారు. తమ్ముడు బీజీ బాగా చదువుకున్నవాడు కాబట్టి ఆర్టికులేషన్ తో మాట్లాడాడు. ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఎంతో మంది నాయకులు చెప్పుకుంటారు, ఎలక్షన్లు దగ్గర వచ్చి వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా నా యొక్క 1,00,000 మంది ఉన్నారు, నాకు ఎన్ని లక్షలు ఇస్తాం. ఇప్పుడు హుజరాబాద్ బై ఎలక్షన్ లా ఎంతో మంది కుల సంఘాల నాయకులు పిచ్చగాళ్ళ తీరుగా ₹1,00,000 తీసుకొని ₹1,00,00,000 తీసుకొని ఆయనకి ఎంతమంది అని చెప్పి అక్కడ హుజరాబాద్ ఎలక్షన్ జరుగుతున్నారు. రేపు రాబోయే సాధారణ ఎలక్షన్ లో కూడా మన లోపలనే ఉండే క్రోధులను, మన లోపలనే ఉండే గోడ మీద పిలువను పట్టుకొని వాళ్లకు డబ్బులిచ్చి, వాళ్లకు అవసరం పదవి నుంచి, నామకేవస్థ పదవి నుంచి, కార్లు ఇచ్చి వాళ్ళతోనే మన గొంతు చూపిస్తారు. దయచేసి గుర్తు పెట్టుకోండి. 75 సంవత్సరాలు మోసపోతూనే ఉన్నాం. లేకపోతే 9 కమిషన్లు పెట్టిండ్రు, ఇప్పటికి కూడా ఇల్లు లేకుండా నా బిడ్డలు బతుకుతున్నారు. 9 కమిషన్లు పెట్టిండ్రు, 9 కమిషన్లు పెట్టు, కార్పొరేషన్ పెట్టు, 2,430 శాంక్షన్ చేపించి ఎక్కడ 2 కోట్లు, 2,433 కోట్లు నాకు ఇచ్చింది చేతికి 7 కోట్ల రూపాయలు. ఎక్కడ పోయింది మా నాయకుడు, ఎక్కడ పోయింది మా కుల సంఘాల నాయకుడు, ఎక్కడ పోయింది మా ఎమ్మెల్యే, ఎక్కడ పోయింది మా ఎంపీ, ఎక్కడ పోయింది మా ఎమ్మెల్సీ, ఎక్కడ పోయింది మా మినిస్టర్? మూగ జీవనాలు బతుకుతున్నారు, ద్రోహం చేసి మీరు బతుకుతున్నారు. లేకపోతే 2,433 కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి 7 కోట్లు ఇస్తారా మాకు? సో ఇలాంటి పరిస్థితి రాకూడదనే బహుజన సమాజ్ పార్టీ ఈ రోజు ఏనుగు గుర్తుతో ముందరికి వచ్చింటున్నారు. ఈ రోజు మనందరి ముందర ఉన్న గొప్ప ఛాలెంజ్ ఈ రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. జిల్లా నుంచి వచ్చిన నరేంద్ర గారు చెప్పారు, మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా,
మనం ఏదైనా కావచ్చు, మనందరి మధ్యలో వివక్ష ఉండకూడదు. ఎంతమంది వెంకటనారాయణ గారిని అడిగిన, అయ్యా మరి ఇది బాగానే ఉంది, వాడి ఎట్లా మనం వివక్ష చేస్తున్నాడు, మరి మనకు మధ్యలో కూడా వివక్ష ఉన్నదని అడిగిన. ఉన్నది సార్, బరాబర్ ఉన్నది. ఏదో సలాకి కాసి పక్కన పెట్టి తప్పు కూడా కట్టిస్తారు సార్. దయచేసి మన మధ్యలో మనకు వివక్ష ఉండకూడదు. ఏవైతే పేద కులాలు ఉన్నాయో, మనం బహుజన అంటున్నాం. తమ్ముడు శ్రీనివాసు నేను ఏ కులం చెప్పుకోవాలనుకుంటాడు. తమ్ముడు నేను ఒక్కడే చెప్తున్నా, మనం అందరం కూడా బహుజనం అని చెప్పి, మనం అందరం శ్రీవాళ్ళం, మనం అందరం బహుజనులం, మనం అందరం కూడా శ్రీవాళ్ళం, మనం అందరం కూడా బహుజనులం, మనం అందరం కూడా బాబా సాహెబ్ గారి మనమరం, మనమరాళ్ళం. మనకి ఎవడు అటు చెప్పలేడు. మన దగ్గర ఉన్న జ్ఞానం వాడి దగ్గర లేదు, మన దగ్గర ఉండే పోరాట పట్టిన వాడి దగ్గర లేదు. అందుకొరకే మనం మన ఐడెంటిటీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఇప్పటి నుంచి ఎవరైనా అడిగితే మేము బహుజనులం అని ధైర్యంగా చెప్పే ప్రయత్నం చేయగలుగుతున్నాం. అయితే ఈరోజు మనం రాజ్యాధికారం కావాలంటున్నాం. రాజ్యాధికారం ఎట్లొస్తుంది? రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారంలో మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలనుకుంటున్నాం. అంటే మనందరి దగ్గర ఓటు చైతన్యం ఉండాలి. ఓటు చైతన్యం అంటే డబ్బులు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా మనం ఏ గుర్తుకు ఓటేయాలో ఆ గుర్తుకే ఓటేయాలి. మరి ఏ గుర్తుకు ఓటేస్తారు మీరు? గట్టిగా చెప్పండి. మటన్ ఇచ్చినా, చికెన్ ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, ఫుల్ బాటిల్ ఇచ్చినా, ముక్కు నేలకు రాజినా, తల నరుక్కున్నా, తాను పట్టుకున్నా, ఈ మాట ఏనుగు 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 అనేది గల్లి గల్లికి పోవాలి. తెలంగాణ గల్లి గల్లికి పోవాలి, బస్తీకి పోవాలి, గూడానికి పోవాలి. అప్పుడే మన పాలకులం అవుతాం. అప్పుడే మల్లారెడ్డికి ముచ్చెమటలు పడతాయి, అప్పుడే కేసీఆర్కి ముచ్చెమటలు పడతాయి, అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. దీన్ని ఊరికే కాంప్లికేట్ చేయకుండా అది ఇది ఆ సిద్ధాంతం ఏం లేదు. ఏను గుర్తు గుర్తుంది అంతే. సింపుల్. పోవాలి, ఊరు పోవాలి. ఈ గంగిరెడ్డి సోదరులకు కానీ, పెద్దమ్మల వాళ్ళకి కానీ, పూసల చెల్లెళ్ళకి కానీ, పూసల అన్నయ్యలకు కానీ, అన్ని కులాలు ఇప్పుడు దాదాపు 137 కులాలు ఉన్నాయి. 137 కులాలందరినీ కూడా నేను ప్రత్యేకంగా ప్రాధాన్యపడి విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, దయచేసి ఏదో గుర్తులు ప్రతి ఊరికి, ప్రతి బస్తికి, ప్రతి గూడానికి, ప్రతి పల్లెకు, ప్రతి గుట్టకు, ప్రతి పుట్టకు, ప్రతి చెట్టు కూడా తీసుకొని పోయే ప్రయత్నం చేయండి. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. డెఫినెట్ గా మనం ఈ రోజు మరి నరేంద్ర గారు అన్నారు, మాకు విద్య కావాలి. మామూలు విద్య కాదు మిత్రమా, ఇంటర్నేషనల్ స్థాయి విద్య తీసుకుంటాం. నేను సోషల్ వెల్ఫేర్ లో పనిచేసినప్పుడు 80ల రాజు అని ఒక పిల్లవాడు గుడారాల్లో ఉంటాడంటే సంచార జాతరకు చెందిన బిడ్డ. ఆ పిల్లవాడిని జేపీ నగర్ కల్వకుర్తిలో ఉండే జయప్రకాష్ నగర్ స్కూల్లో చదువుతాడు. చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాడు బిడ్డ. ఆ పిల్లవాడిని మా అబ్బాయి తీసుకొచ్చి, నాన్న ఈ పిల్లవాడు చాలా చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు అంటే, నేను ఎంత దూరం ఉందో అర్జెంట్ గా ఢిల్లీ యూనివర్సిటీ పంపించడం అని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు ఏ బెంచీల మీద కూర్చొని చదువుతారో అదే బెంచీల మీద మా 80ల రాజు బిడ్డను కూడా కూర్చోబెట్టాం. ఈరోజు ఆ పిల్లవాడికి తెలుగు రాదండి, కేవలం ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. మాస్ట్రీ కులానికి చెందిన బిడ్డ. అదే విధంగా మరి ఫెడరేషన్ సంచార జాతర కింద మీకు ఇవ్వలేదు. ఇది ఓపెన్ సీక్రెట్. ముఖ్యమంత్రి గారికి మన మీద ప్రేమ లేదయా. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు, వీళ్ళు ఏం చేసినా నడుస్తుంది, వీళ్ళని కొట్టినా నడుస్తుంది, ఆ చెడ్డకొలతో వీళ్ళని కొట్టడంతో నిబ్బ కొట్టినా వీళ్ళకి భూగతి వాళ్ళు ఉంటారు. కానీ ఆ రోజు పోయిన ముఖ్యమంత్రి గారు, మా ఏం వచ్చింది, నువ్వు ఇలా కొట్టుకుంటా పెట్టుకుంటా కూర్చుంటే ఆడవాళ్ళు కాదు. ఇంతకుముందు వెంకటనారాయణ గారు ఎక్కడ పోయినా పోలీసులతో ఇబ్బందులు పెడుతున్నట్టున్నారు. ఇప్పుడు అడిషనల్ రిటైర్డ్ ఈరోజు బహుజన సమాజ్ పార్టీకి వచ్చింది కాబట్టి మీకు ఆ పరిస్థితి ఉండదు, ఉండనివ్వదు. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా బహుజన సమాజ్ పార్టీ పోయి అక్కడ పోరాటం చేస్తారు.